నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు దినేష్ అనే వ్యక్తి. తన ప్రాణం పోయినా పర్వాలేదు, తోటి ప్రాణాలను కాపాడాలని దినేష్ చేసిన సాహసాన్ని అభినందించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. చిన్నారులను కాపాడే ప్రయత్నం చేసినా ప్రాణాలు దక్కలేదంటున్న దినేష్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదంతో 5గురు సజీవ దహనమయ్యారు. అందులో ఉన్నటువంటి 2 పిల్లల్ని బయటకు తీసుకొస్తేందుకు చాలా ప్రయత్నం చేశాడు, చాలా ధైర్యం చేశాడు దినేష్ అనేటువంటి వ్యక్తి. దీంతో వారు మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఆ మంటలు జరిగాయి. మా ఫ్రెండ్ కాల్ చేసి నేను హిమాయత్ నగర్లో ఉండే, ఇట్లా ఫైర్ అయిపోయింది షాప్లో అనగానే సరే అని అప్పుడే జస్ట్ ఒక 5 నుంచి 10 మినిట్స్ లోపలనే వచ్చాను. నేను రాగానే మన ప్రయత్నం అనేది నేను చేశా. లోపలికి వెళ్ళలేకపోయినాం, మొత్తం ముంగల్నే అంతా సామాన్లన్నీ ముంగల్కే ఉండేందుకు మేము ఇక ముట్టుకోలేకపోయినాం. ఎన్ని ఫైర్స్ వచ్చి కొట్టినవి ఆ టైంలో, ఎందుకంటే మంటలు ఆడతలేవు. మేము ఆ సామాన్కి చేయి పెట్టలేక మా చేతులు ముట్టుకుంటే మాకే కాలిపోతున్నాయి అన్నమాట, బాగా ఎగిసిపడుతున్నాయి. ఇక మేము ముట్టుకోలేకపోయినాం ఆ టైంలో. ఇక మాకు పిల్లలు అంటే ఇక జర లాడు కాబట్టి మేము మాతో ఉంటారు కాబట్టి వాళ్ళతో ఆ పిల్లలతో మీకు ఎట్లాంటి పిల్లలతో సంబంధం అనేది ఏం లేదు. మాకు ఇక్కడ మేము వినాయకుని పెడతాం. ఆ యాది అనే వాళ్ళ ఫాదరు మాకు ఇక్కడ మంచి బాండింగ్ లాగా, ఇక మాతో పని చేసిన ఒక 20 ఏళ్ళ నుంచి ఇక యాది పిల్లలంటే ఇక మన పిల్లలే అన్నట్లు ఇక మేము బాండింగ్. ఇక మాతోనే ఇక మేము వినాయకుని పెట్టినప్పుడు మాతోనే ఆడతా పాడతా మంచిగా ఉంటారు. ఒక 25 డేస్ మాతోనే ఎంబడినే ఉంటాడు ఇక జరగడు. ఇక నేను ఎక్కడ ఉన్న దినేష్ అన్న, ఇట్లా శరత్ అన్న, మహేష్ అన్న అని అనుకుంటా మాతో పాటే ఉండే వాళ్ళు. ఇక వాళ్ళని కాపాడడానికి మనం ప్రయత్నం అనేది మొత్తం జోరు పెట్టా అన్నమాట. కానీ లోపలికి ఎంట్రీ కానీయలే మాకు, అంత ఫైర్ ఉన్నందుకు. ఆ పిల్లలు నేను చూసిరంటే దినేష్ అన్న రక్షించు అనడం కానీ అట్లాంటి చూసిరు అసలు కనీసం? లేదు, పిల్లలు అస్సలకి చూడలే నన్ను. నేను పిల్లల్ని చూడాలని నేను ఆశపడి నేను లోపలికి పోవాలని చూసినా కానీ వాళ్ళు చూడలే నన్ను. అంటే లోపల ఉండిపోయారు, లోపలనే ఉండిపోయారు వాళ్ళు. నేను బి వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోయినా అట్లా. ఓకే, ఆ టైంలో అంటే బయటకి ఛాన్స్ ఉండనా రావడానికి? అసలు నేను లోపలికి వెళ్తే బయటికి రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఆ టైంలో మొత్తం ముంగల వాళ్ళ డోర్ దగ్గరనే సామాన్ పడినందుకు వాళ్ళు బి వెళ్ళలేకపోయారు, మేము బి వెళ్ళలేకపోయినాం. ఆ చైర్స్ అనేవి దానికి ఐరన్ ఉంటాయి, దానికి మంట మొత్తం ఇక జరపలేకపోయినాం. ఎందుకంటే రక్షిస్తేందుకు పోయిన మరో 2 కూడా అందులో సజీవదానం అయ్యారు. ఇప్పుడు మమ్మీ డాడీ బయట పనిచేస్తారు. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ మమ్మీ డాడీ, పిల్లలు లోపల ఉన్నారు. ఎట్లానైతే ఫైర్ అయిపోయిందో వీళ్ళు ఈ 3 వ్యక్తులు బి వాళ్ళని కాపాడడానికి వెళ్ళారు. ఇక వాళ్ళు బి రాలేకపోయారు. అప్పటికి ఇక ఫైర్ ఎక్కువ అయిపోయినందుకు. దినేష్ చెప్పేది మొత్తానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ పిల్లలు రాలేదు, అంతే ఆ విధంగా సజీవ దహనం అయిపోయారు. మొత్తానికి మాత్రం చాలా ప్రయత్నం చేశానని చెప్పారు. సిపి కూడా అందుకే అభినందించారు. ఈ విధంగా మానవ ప్రయత్నం, మానవత్వం చాటుకునే విధంగా దినేష్ ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.